దేవుడు రక్షించలేక కాదు, రక్షించలేనివాడు కాదు దేవుడు. ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు. ఆయన శక్తి సామర్థ్యం ఏంటంట, ఆయన భూమిని ఆకాశాన్ని అందులో సమస్తాన్ని సృజించిన వాడు. ఆయన కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో, ఆయన కొరకు ఎవరైతే కనిపెట్టుకుంటారో, ఆయన కార్యము కొరకు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, అలాంటి వారందరినీ కూడా దేవుడు బలపరిచేవాడుగా ఉన్నాడు. వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని దేవుడు ఎన్నడూ కూడా వమ్ము చేసే దేవుడు కాదు. హల్లెలూయా. మనుషులు అంటూ ఉంటారు కదా, నీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నానురా, నా నమ్మకం అంతా కూడా పాడు చేశారు. లేకపోతే బంధువులతో అంటూ ఉంటారు, వాళ్ళ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాను, ఆ నమ్మకం పాడు చేశారు. లేకపోతే వీళ్ళని ఎంత నమ్ముకున్నాను, వీళ్ళు నా నమ్మకాన్ని పాడు చేశారని చెప్పి నన్ను మండుతూ ఉంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు, ఆయన నమ్ముకున్న వాళ్ళని ఆయన ఎన్నడూ కూడా మోసం చేసేవాడు కాదు. ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు. ఆయన వైపు ఎందరైతే చూస్తారో వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవునంటే నువ్వు సిగ్గుపడేవాడుగా ఉండవు.